మమ్మలను తక్కువ చేసి చూస్తుర్రు. మేం పోయినప్పుడల్లా మంచిగా అరుచుకుంటలేరు, ఇదివర లెక్క మాకు విలువ ఇస్తలేరు అని ఆ ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోయినప్పుడల్లా తెలంగాణ లీడర్లు మస్తు నారాజయ్యారు నిన్న మొన్నటి దాకా. అందుకే కావచ్చు మనం ఒకటే గట్ల నారాజైతే ఎట్లా అని తెలంగాణ లీడర్లకు మనసు నెమ్మలమయ్యే ముచ్చట చెప్పిర్రు ఏపీ సర్కారోళ్ళు. కొత్త ఏడాదికి మంచి శుభవార్తనే చెప్పిర్రు. వేరే రాష్ట్రాల ఏమన్నా గాని ఒకటే భాష మాట్లాడేటోళ్ళం, రాష్ట్రం విడిపోయినా ఇంకా కలిసిమెలిసి ఉంటున్నోళ్ళం. అసోంటిది ఏడుకొండల ఎంకన్న సన్నిధిలో మా పతారనే తక్కువయ్యేటట్టు చేస్తారా? మమ్మల్నే నారాజు చేస్తారా? దేవుని కాడగట్ట చేస్తారా అని తెలంగాణ లీడర్లు కొండకు పోయినప్పుడల్లా మైకుల ముంగట ముచ్చట్లు చెప్పేది. తెలంగాణ లీడర్ల సిఫార్సు లేఖలు తీసుకోవాలి, దర్శనాలకు ఇడిచిపెట్టాలి అన్నట్టు అడిగిండ్రు. ఆఖరికి సీఎం సారు, స్పీకర్ సారు కూడా ఏపీ సర్కారోళ్ళను అడిగిండ్రు. అందుకే ఇక కొత్త ఏడాది నుంచి తెలంగాణ లీడర్లు ఇచ్చే సిఫార్సు లేఖల మీద ఎంకన్న దర్శనానికి దోలిస్తాం, ఇక రాంది వాడకుండ్రి అని తెలంగాణ సర్కారుకు ఏపీ సర్కారు లేఖ రాసింది. అందుకే అబ్బా ఇప్పుడు మనం ఒక్కట అనిపించుకున్నారు అని మస్తు ఖుషి అవుతున్నారట లీడర్లు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ అయితే ఏపీ సర్కారులను మస్తు తారీఫు చేసిండు. కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సులను, లేఖలను అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ బోర్డు చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిఫార్సు లేఖల అంగీకారంతో తెలంగాణ భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం వసతి మరియు సులభమవుతుందని అనుకుంటున్నాను. కాదన్నట్టు తెలంగాణ లీడర్ల మాటకు ఇలువిచ్చినందుకు సర్కారోళ్లను మెచ్చుకున్నాడు సారు. ఇక ఇప్పటి సంధి ప్రతి వారం అంటే సోమవారం నుంచి గురువారం దాకా ఏవన్న 2 దినాలల్లా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఎవరైనా సరే 2 లేఖలు ఇవ్వచ్చట. విఐపి దర్శనానికి, ప్రత్యేక దర్శనానికి 2 లేఖలు ఇచ్చేందుకు పర్మిషన్లు ఇచ్చిండ్రు. అయితే జనవరి 10 నుంచి 19 దాకా వైకుంఠ ద్వార దర్శనాలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత నుంచే సిఫార్సు లెటర్లు తీసుకునే ఛాన్స్ ఉన్నదట. ఏమైతే గానీ కొత్త ఏడాదిలో తెలంగాణ లీడర్లకు, భక్తులకు మంచి ముచ్చట్నే చెప్పిండ్రు ఏపీ సర్కారోళ్ళు.